నారాయణ హాస్పిటల్లో నేషనల్ ఏపీ లెప్సీ డే వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్.ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నేషనల్ ఏపీ లెప్సీ డేని వినూత్నంగా జరుపుకోవడం జరిగిందని, నారాయణ హాస్పిటల్లో మూర్ఛకు శస్త్రచికిత్స చేయించుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, వారు వారి అనుభవాలను సంతోషాన్ని పంచుకోవడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారిని భాగ్యస్వాములను చేయడం జరిగిందన్నారు. మూర్ఛారహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు. సమాజంలో ఇప్పటికీ మూర్ఛ వ్యాధి గురించి చాలా అపోహలు ఉన్నాయని, సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో చైతన్యం కలిగిస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది మూఢనమ్మకాలను వీడడం లేదని, అందుచేతనే ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. Created a record on this occasion. I want to congratulate I invite Mr. Ramarao sir, Head of Operations, to speak a few words. by these participants. Good afternoon to all of you. Okay, just a few words. Types of departments are under the same roof, which is advantageous to the patients who come for the treatment. సార్ ప్లేన్ తీసేస్తే ఎట్లా సార్ చాలా మీరు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ కౌన్సిల్ చేసి ఏమీ కాదు. వాళ్ళకి ఒకటే ఒక ఎండ్ స్టేజ్ సొల్యూషన్ ఈస్ నారాయణ మెడికల్ కాలేజ్. సో ఇటువంటి అందరికీ ప్రోగ్రామ్ చేసిన పెద్ద సూపర్ సార్ గారికి, తెలంగాణ సాహిత్య గారికి అందరికీ నమస్కారం. నా కొడుకు చదువుకునేటప్పుడు 3వ క్లాస్ నుంచి పిలిచొచ్చి పడిపోయాడండి. పడిపోతే స్కూల్లో హెచ్ఎం గారు ఫోన్ చేసి మీ అబ్బాయి పడిపోయాడు, పిలిచొచ్చి పడిపోతాడంటే టీసీకి పంపించేశారు ఇంటికి. అప్పటి నుంచి మేము అన్ని హాస్పిటల్ తిప్పామండి, ఎక్కడ తగ్గలేదండి. ఇలా కాకినాడ, ఇలా రాజమండ్రి, ఇలా అబ్బుసోడవరం, ఇలా ఒంగోలు తిప్పామండి. ఎక్కడ మనం సజ్జరావు పడతాయి డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నామండి. దానివల్ల మేము ఏం చేయాలి అర్థమయ్యాక మా ఫ్యామిలీ అసలు ఇబ్బంది పడమండి. మా ఫ్యామిలీ అంతా ఏడుస్తూ ఏం చేయాలో బాబు ఈ అబ్బాయి పడిపోతున్నాడు, ఫోన్ చేస్తే పడిపోతున్నాడండి, బండి వస్తే పడిపోతున్నాడు, ఇది ఏం చేయాలో ఇది అర్థం అవుతుందంటే ఇలాగా నెల్లూరు హాస్పిటల్ తెలుసు అంటే మా తమ్ముడు జాబ్ చేస్తానండి ఇక్కడ నాయుడుపేట జ్వరం వస్తే అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్తే మీ అబ్బాయి పిలుస్తుంది, ఈ పిలుస్తాకంటే నారాయణ హాస్పిటల్ నెల్లూరుకి సంబంధించిన హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళమన్నారండి. ఇక్కడ నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ కంపల్సరీ కలిసేవండి. సార్ చెప్పారు అబ్బాయికి సర్జరీ పడుతుందమ్మా, మీరేం భయపడద్దు అన్నారండి. అంటే మేము అన్నామండి సార్ ఏం సార్ అబ్బాయి వెళ్ళకండి బాగుంటుందో సార్ మీరేం భయపడద్దు, ఇది మందుల వల్ల తగ్గదు సర్జరీ పడుతున్నారండి. దేవుడి దయ వల్ల ఇప్పటికి 8 నెలలు అయిందండి మా అబ్బాయి ఆపరేషన్ చేసి. ఇప్పటికి మందుల వల్ల ఏమి రాలేదండి, చాలా బాగుందండి. ఈ ప్రోగ్రాంలో చేసిన సాయికర్ గారు కానీ సాయికర్ సంపసారి గారు చాలా ప్రోత్సహించారండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎన్.ఎస్. సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి. డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు అనగా నవంబర్ 17, 2025 జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మా తోటి సహచరులకు, ముఖ్యంగా వచ్చిన మా రెసిడెంట్ సిబ్బందికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత వినూత్నంగా ఇంత వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రాం ఎందుకంటే మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీసు దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పేషెంట్సు వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని
అందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఐడియాస్ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మేము చెప్తుంది ఏంటంటే, సో మూర్ఛ వ్యాధికి మందు లేదు, మూర్ఛ వ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్ఛ వ్యాధిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్గా కూలంకుషంగా నిర్మూలించవచ్చు, ఒక శస్త్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా, దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా, వాళ్ళే బ్రాంబాసిడర్గా ఈ ప్రోగ్రాం తీసుకొని ఇంకా చాలామంది కొన్ని మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళే వాళ్ళ అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం చేసి మూర్ఛ వ్యాధి గురించి 10 మందికి తెలియజేస్తూ దాని యొక్క శస్త్రచికిత్సలు కూడా చాలామందికి తెలియజేయాలని కోరుకుంటూ, సో ఇటువంటి సర్జరీసు చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతున్నాయి. దట్టు కూడా మనం చాలా తక్కువ రేట్లో, అంటే ఆల్మోస్ట్ పేషెంట్ బెనిఫిషరీగా గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్స్, బెనిఫిషరీ ప్రోగ్రామ్స్ ఆరోగ్యశ్రీ ద్వారా జరుపుకుంటున్నాము. సో ఎక్కడో కార్పొరేట్లో చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్స్ను మనము మన ప్లేస్లో చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇదొక అది సింహపురి వాసులుగా మన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే, ఈ సర్జరీ ఈ డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరులోనే జరుగుతున్నాయి. సో విజయనగరం నుంచి అనంతపూర్ వరకు ఎవరైనా సరే ఎపిలెప్సీ సర్జరీ కావాలి అనుకుంటే మన దగ్గరికే రావాలి. సో అది చాలా గర్వంగా చెప్పుకుంటూ, ఒకటి నెల్లూరుగా, ఒకటి నారాయణ మెడికల్ కాలేజ్ తరపుగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ కలిగజేయాలని ముఖ్యంగా మీకు కూడా కోరుకుంటూ, మా బెనిఫిషరీ పేషెంట్స్ ద్వారా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరం ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. సో ఈ సమావేశం, ఈ జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది దాదాపు మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దాంట్లో 1,20,00,000 మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది. సో మూర్ఛ వ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి. కామన్గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. సో ఒక మాత్ర 2 మాత్రలు అట్లా ఎక్కువ తీవ్రతను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడడం జరుగుతుంది. సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా కానీ ఎవరికైతే నయం జరగదో ఈ మూర్ఛ వ్యాధి, దానికి ఒక చికిత్స ఉంది. అది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీన్ని ఆల్మోస్ట్ 90% అబోవ్ వరకు క్యూర్ రేట్తో దీన్ని చికిత్స జరిపించుకోవచ్చు. సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ చికిత్స అందిస్తుందండి. సో అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఇది చేస్తున్నామండి. ఆల్మోస్ట్ 50 మంది పేషెంట్లకి పైగా ఈ చికిత్సలు చేయడం జరిగింది. చాలామంది వారికి ఆరోగ్యశ్రీలోనే అతి తక్కువ ఖర్చుతోనే చేయడం జరిగింది. ఇది డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, మరియు డాక్టర్ సాయి కిరణ్ గారు, మరియు డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థీషియా హెచ్ఓడి, వీళ్ళందరూ, డాక్టర్ అనూష న్యూరాలజిస్ట్, వీళ్ళంతా, మరియు ఎపిలెప్టాలజిస్టులు, మరియు మా నర్సింగ్ సిబ్బంది, వీళ్ళందరి సహకారంతో ఒక మంచి టీంతో, మరియు మాకున్నటువంటి ఫెసిలిటీస్, అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి నారాయణ గారు, మన ఫౌండర్ చైర్మన్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ చికిత్సలు చేయగలుగుతున్నాము. సో మీరు వీళ్ళనంత వరకు చాలామందికి ఈ అవేర్నెస్ని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చి సంపత్ కుమార్ గారి దగ్గర ఎవాల్యుయేషన్ చేయించుకొని, ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ ఈ శస్త్రచికిత్స ద్వారా మూర్ఛ వ్యాధికి నయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సంపత్ సార్ కాడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చానంటే నిందా నుంచి వచ్చినా సార్ అంటే మన ఊరే కదా, మన పిల్లోడే అది నాకు ఓపీ రప్పించి మన వాళ్ళే చెప్పి మా అందరికి సిస్టర్కి పరిచయం చేయించినాడు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు సర్జరీ అయింది. 6 సంవత్సరాలు సర్జరీ జరిగింది. ఇప్పుడు కదా ఏం వాయి అని కానీ ఏం లేదు. మా నిందాలో చెప్తున్నా సార్కి చెప్పిన వచ్చి, సార్ నాకు ఫిక్స్ అయిన తర్వాత బాగుంది, ఏం లేదు, ఆ యూట్యూబ్లో పెట్టాను సార్, నెల్లూరు హాస్పిటల్ది 10 మందికి చెప్పి పిలుచుకొస్తా అన్నాను. సార్ చెప్తానే పెట్టినారు. వచ్చిన కూడా ఒక 4-5 మంది వచ్చాను. వీడియో చూసి వచ్చాను కూడా సార్ కాడికి. ఓ పేషెంట్ కూడా వచ్చాను బాబురాని. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. మందులు వాడుతుంటే బాగా ఉంది సార్, మళ్ళీ పిలుచుకుని వచ్చిన. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. మన వాళ్ళైతే ఎవరు
నాకు ఫ్యాన్ పేరు ఏమైనా సంపత్ సారే. సాయి సార్, రవి శ్రేణి సార్, వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేసినారు. ఈ హాస్పిటల్కి ఎప్పుడైనా రుణపడి ఉంటాను నేను. ఇలాంటి పేషెంట్స్ ఇలా చెప్తే మాకు దీవెనగా నిర్విఘ్నంగా సాగుతుంది. మార్కెటింగ్ టీము ఇంకా గట్టిగా పనిచేయాలి. ఈ పని మేము కనీసం ఒక 200 కేసులుగా చేసి ఉండాల్సింది. ఇలాంటి పేషెంట్స్ చెప్పి ఇక్కడ మాట్లాడితే ఇస్ ద మోస్ట్ రివార్డింగ్ సర్జరీ అని చెప్పవచ్చు. ఒక పేషెంట్కి ఫిట్స్ నుంచి పూర్తిగా మనం విముక్తి కలిగిస్తే ఆ ఫ్యామిలీ ఆ పేషెంట్ ఒక పునర్జన్మలా ఉంటుంది. ఆ ఫ్యామిలీకి వచ్చే రిలీఫ్ మన మాటలో చెప్పలేము. ఇట్లా పేషెంట్ చెప్తుంటే మన కళ్ళలో నీళ్ళు కూడా వస్తుంది. నాకు మోస్ట్ రివార్డింగ్ సర్జరీ, సాటిస్ఫాక్టరీ సర్జరీ అంటే నాకు ఎపిలెప్సీ సర్జరీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.